ఈజీగా ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ నేను కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 3 బిగ్ ఆనియన్స్ వేసుకుందాం. సో ఇక్కడ నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నా కాబట్టి 3 అంటే ఒక పావు కిలో ఆనియన్స్ అనమాట. సో ఇక్కడ నేను 3 బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను. సో అవి బాగా సన్నగా చాప్ చేసేసుకొని ఆయిల్లో వేసుకోండి. లైట్ ఫ్రై అవ్వాలి. లైట్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు పసుపు వేసుకోండి. ముందే వేసుకుంటే నీళ్లు కారిపోయినట్టు వచ్చేసి బాగోదన్నమాట. సో కొంచెం ఫ్రై అయ్యాక పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆనియన్స్కి తగ్గట్టే వేసుకోండి సాల్ట్, ముందే ఎక్కువ వేసుకోకండి. సో ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిర్చి వేద్దాం. మిర్చి సన్నగా చాప్ చేసాను చూసారా. సో మిర్చి కట్ చేసే దాంట్లో కూడా టేస్ట్ మారుతుంది. ఆనియన్స్ ఎలాగైతే రౌండ్ ఎలా కట్ చేస్తే టేస్ట్ మారుతుందో, రౌండ్ పొడవుగా చిన్నగా అలాగా మిర్చి కూడా టేస్ట్ మారుతుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత కరివేపాకు వేద్దాం. కరివేపాకు నేను చిన్న చిన్న పీసెస్ వేసాను చూసారు, అలా వేసుకోండి. ఇంకా చిన్నగా కట్ చేస్తే ఇంకా ఈజీ. అండ్ కరివేపాకు పొడి వేసుకుంటే పిల్లలు కూడా అసలు పడేయకుండా తింటారనమాట. ఇంకా బయట ఎండలో పెట్టుకొని బాగా ఒక హాఫ్ డే అది బాగా క్రిస్పీ అయ్యాక స్మాష్ చేసేస్తే పొడి అయిపోయింది అనమాట. సో డైరెక్ట్ కర్రీలో వేస్తున్నారు అనుకో ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, కానీ ఒక 2-3 డేస్ అలా చేసి పెట్టుకోండి, బాగుంటుంది. సో అది బాగా